హాయ్ అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఈరోజైతే నేను ఈవినింగ్ టు నైట్ రొటీన్‌ని మీతో షేర్ చేసుకుంటాను. ఎప్పుడు మార్నింగ్ వ్లాగ్సే కాకుండా అప్పుడప్పుడు ఈవినింగ్ రొటీన్స్ కూడా చూయించండి అని అడుగుతున్నారు కదా! ఇదనమాట ఇవాళ నా ఈవినింగ్ రొటీన్ వ్లాగ్. కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. లైక్ చేసి వీడియోని చూడడం స్టార్ట్ చేసేయండి. ఇదిగోండి పిల్లలు స్కూల్ నుంచి రావడంతో నేను ఈవినింగ్ వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. నిన్న తీసుకున్న హాట్ బాక్సెస్‌లో వీళ్ళకి ఇవాళ లంచ్ అనేది పెట్టాననమాట. బావుందన్నారు వీళ్ళు. వేడిగా కూడా ఉందన్నారనమాట ఫుడ్. ఫస్ట్ వీళ్ళు రాగానే ఈ బాక్సెస్ అన్నీ తీసేస్తాను. స్నాక్స్ బాక్సెస్, అలాగే లంచ్ బాక్సెస్ ఇవన్నీ కూడా తీసి షింక్‌లో వేసేస్తాను. ఇంకా తర్వాత వీళ్ళకేదైనా ప్రిపేర్ చేయాలన్నమాట. ఇంతకుముందు 5:15 కల్లా ఇంటికొచ్చేవాళ్ళు. ఈ మధ్య అయితే 5:40 అలా అవుతుంది. ఇంకా క్లాసెస్ పెరిగాయి కదా! వాళ్ళకి కూడా వర్క్స్ అవి ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే కొంచెం బాగా మబ్బు పట్టేసింది. వర్షం వచ్చేలా ఉంది అని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ ఇదంతా కూడా క్లీన్ చేసుకుంటున్నా. ఏమంటే ఇలాగే ఉంచాననుకోండి పైనుంచి మాకు మెట్ల పైనుంచి వాటర్ వస్తాయి కదా! అదంతా కూడా ఇటు పడుతుంది. ఇటువైపు ఎదురువానొచ్చినా ఇది జల్లులాగా కురిసి మొత్తం ఇటువైపునున్న తొట్ల పైన, మొక్కల పైన అంతా పడుతుందనమాట. అందుకని నేను ఇక్కడ ఒకసారి ఊడ్చి ఇంకా ఓన్లీ బయట వరకు మాప్ అయితే పెడుతున్నాను. లేదంటే అంతా కూడా డర్టీగా అయిపోతుంది. తర్వాత ఇక్కడ ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దామని చెప్పేసి ఫ్రిడ్జ్ ఆఫ్ చేసేసి మొత్తం అందులో ఉన్న అంతా కూడా తీసాననమాట బయటకి. ఇంక ఈరోజు ఈ క్లీనింగ్ అనేది పెట్టుకోవాలని అనుకున్నాను. మరీ ఎక్కువ డీప్గా ఏం కాదు. ఈ షెల్ఫ్స్ అవి ఏం తీయను, పెద్ద గలీజ్గా ఏమి ఉండవు. యాక్చువల్గా ఇక్కడ ప్లాస్టర్స్ ఇచ్చారు చూసారా సైడ్కి. ఈ ప్లాస్టర్స్ ఫ్రిడ్జ్ వచ్చినప్పటి నుంచి ఇలాగే ఉంచాను. ఎందుకంటే అది లూజ్గా ఉంది, అంటే జస్ట్ మనకి సైడ్ సపోర్ట్లా ఉందన్నమాట. అందుకని నేను ఒక స్టిక్కర్ తీసి చూశాను, కానీ ఉండడమే మేలనిపించి అలాగే ఉంచేశాను. సైడ్ వైజ్ అంతా క్లీన్ చేసేసి మళ్ళీ అన్నీ ఆర్గనైజ్ చేసుకుంటున్నా. వెజిటబుల్స్ అన్నీ తేగానే మిరపకాయలు తొడిమలు అవి తీసేసి తర్వాత అలాగే గోరుచిక్కుళ్ళు కూడా ఒలిచి పెట్టేసుకున్నాను. నాకు నెక్స్ట్ డే వంటకి ఈజీ ఉంటుందని చెప్పి. అవేమో చిన్న పొటాటోస్, టమాటాలు అన్నీ బాక్స్లో వేసి పెట్టేసుకున్నాను. పైన షెల్ఫ్లో మొత్తం పచ్చళ్ళు ఉంటాయి, ఉసిరికాయ, మామిడికాయ అలాంటివి. ఇంక ఇవన్నీ వెజిటబుల్సే. ఇది ఫ్రూట్స్ బాస్కెట్, కానీ నేను అసలు ఫ్రూట్స్ దీంట్లో పెట్టను, బయటే పెట్టేసుకుంటా. ఈ కిందది వచ్చేసి వెజిటబుల్స్ది. కొన్ని మాత్రం నాకు బాక్స్లలో పట్టనివి అలాంటివి మాత్రం ఇందులో పెట్టుకున్నాను. ఫైనల్గా ఫ్రిడ్జ్ అయితే చాలా నీట్గా అయిపోయింది. కొంచెం వంట సోడా అది వేసేసి క్లీన్ చేశాను అనమాట. ఇంకా చిన్న చిన్నవి అంతా ఇలా పెట్టుకున్నాను. ఇక్కడ ఒక షెల్ఫ్ అయితే ఖాళీగానే ఉంటుంది. అలాగే ఫ్రిడ్జ్లో మనకి బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది ఒక్కోసారి. ఆ స్మెల్ అంతా అవుట్ అవ్వడానికి 10 డేస్కి ఒకసారి ఇలా నిమ్మకాయ కట్ చేసి పీసెస్ కింద పెడతానమాట. ఆ స్మెల్ అంతా ఇది లాగేస్తుంది, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. మళ్ళీ 10 డేస్కి ఒకసారి అవి తీసేసి మళ్ళీ కొత్తవి అలా పెట్టేస్తుంటా. ఇదిగోండి ఇక్కడ వీళ్ళకైతే నేను సేమియా పాయసం చేశానన్నమాట తినడానికి. సో నేను పిల్లలైతే ఇదే తినేస్తాం ఇప్పుడు. మాకు నైవేద్యాలు పెట్టేది ఉంటే ఎప్పుడు ఏదో ఒకటి చక్కెర పొంగలో లేదంటే బెల్లం పాయసమో ఏదో ఒకటి చేసేదాన్ని కదా. ఇప్పుడు అవన్నీ లేకపోయేసరికి మా పిల్లలు చాలా మిస్ అవుతున్నారు స్వీట్స్ నా చేతివి. అందుకని చెప్పి ఇంకా ఈ టైంలో సేమియా పాయసం అయితే చేశాను. అలాగే గరం మసాలా ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానండి, అయిపోయిందనమాట. అందుకని ఇంకా అన్నీ దగ్గర పెట్టేసుకొని గరం మసాలా అయితే వేసుకుంటున్నా. ధనియా పౌడర్లో ఆల్రెడీ నేను ధనియాలు చాలా ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నప్పుడు కొన్ని లవంగాలు, కొన్ని ఇలాచి, చెక్క వేసేసి అది గ్రైండ్ చేసుకుంటాను. అందులో చాలా లైట్ అరోమా ఉంటుందన్నమాట. ఇంకా ఇదేంటంటే మనకి నాన్ వెజ్ రెసిపీస్ కానీ లేదంటే కొన్ని ఏవైనా ఉంటాయి కదా మంచి మసాలా కర్రీస్కి, వాటికి ఈ గరం మసాలా సెట్ అవుతుందన్నమాట. ఆ ధనియాల పొడితో పాటు ఇది సపరేట్గా చేసుకుంటున్నా. ఇందులో నేను లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, కొంచెం జీలకర్ర, అలాగే అనాస పువ్వు, మరాఠీ మొగ్గ ఏదో అంటారు కదా అదొకటి, జీలకర్ర, సాయి జీర ఇవన్నీ వేసి మంచి లైట్ ఫ్లేమ్లో అరోమా అనేది మనకి మారుతుంది చూసారా, మంచి అలా అన్నమాట. మరి మాడిపోకుండా కలర్ అనేది పూర్తిగా చేంజ్ అవ్వకుండా చిన్న ఫ్లేమ్లోనే అలా వేయించుకుంటున్నా. ఇవన్నీ వేయించుకొని ఇంకా పక్కన పెట్టేస్తాను. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసి ఇదే కడాయిలో నేను బెండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నా.
ఈ కడాయి ఎక్కడ తీసుకున్నారని అడుగుతున్నారు కదండి. అమెజాన్లో తీసుకున్నాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇది వినోద్ బ్రాండ్ది అనమాట. స్టెయిన్లెస్ స్టీల్, బాటమ్ చాలా మందంగా ఉంటుంది, వెయిట్ కూడా చాలా బాగుంటుందండి. అసలు ఎంత వెయిట్ ఉంటుందో తెలుసా అసలు. ఆ అడుగు అనేది అంత మందంగా ఉంటుంది, మాడవన్నమాట అంత ఈజీగా అందులో కర్రీస్. ఇంకా డిన్నర్కి వచ్చేస్తే వాళ్ళ చపాతీ చేసి బెండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నా. బెండకాయలు చాలా ఎక్కువ ఉన్నాయి కదా, ఇంకా పులుసు కానీ కర్రీ కానీ సెట్ అవ్వదు. సో ఫ్రై అయితే ఇంకా అందరూ చపాతీకి ఇష్టంగా తింటారని ఈరోజు సింపుల్గా ఇలా చేస్తున్నా. బెండకాయ వేయించేటప్పుడు మనం మిడిల్లో ఉప్పు లాంటిది ఏది వేయకూడదండి. వేస్తే ఏమవుతుందంటే జిగురు అనేది ఇంకెక్కువ అయిపోతుందన్నమాట. అందుకని ఫైనల్గా మనము పూర్తిగా వేగిపోతాయి చూసారా బెండకాయలు, ఆ లాస్ట్లో మాత్రమే సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే ఉప్పు కారం అనేది లాస్ట్లోనే వేసుకుంటూ ఉంటాను. నేను కిచెన్లో పనులు అడ్జస్ట్ చేసుకుంటూనే ఇటు పిల్లల్ని కూడా చదివిస్తూ ఉంటాను, వాళ్ళని కూడా చూసుకుంటాను అనమాట. ప్రెజెంట్ అయితే ఇంతవరకు నేను పిల్లల్ని ట్యూషన్స్కి బయటకు పంపలేదు. ఆల్మోస్ట్ నేను ఇంట్లోనే చదివిస్తాను అనమాట. ఇంకా వాళ్ళకంటూ ఒక టైం టేబుల్ ఉంటుంది. వీక్ అంతలో అసలు టీవీ పెట్టడానికి చాయిస్ లేదు, ఓన్లీ సాటర్డే సండే మాత్రమే చూడొచ్చు. సాటర్డే కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ చూస్తారు, సండే అనేది కూడా ఫ్యామిలీ టైం స్పెండ్ చేస్తాం. ఇక్కడ చపాతీ కూడా చేసేసాను మీతో మాట్లాడుకుంటూ. బెండకాయ కర్రీ చపాతీ అయింది కదా, అటువైపున పాలు పెట్టేస్తున్నా. ఈవినింగ్ తీసుకొస్తారనమాట మా వారు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు. ఇంకా పాలు కూడా వేడి పెట్టేసి, అలాగే ఇందాక గరం మసాలాకి వేయించి పెట్టుకున్నాను కదా, అవన్నీ చల్లారిపోయాయి. వాటిని ఇప్పుడు నేను గ్రైండ్ చేసుకుంటాను. నేను ఈ ధనియా పౌడర్ కానీ లేదంటే గరం మసాలా కానీ మనము గ్రైండ్ చేస్తాం కదా, అలా గ్రైండ్ చేసిన వెంటనే కూడా సీసాల్లో వేయనండి. ఎందుకంటే మోటార్ అనేది హీట్ అవుతుంది కదా, అప్పుడు ఆటోమేటిక్గా మనం గ్రైండ్ చేసింది కూడా వేడిగా ఉంటుందన్నమాట. అది కాస్త చల్లారిన తర్వాత మాత్రమే నేను బాటిల్లో వేసుకుంటాను. ఇంకా గరం మసాలా పట్టేసి వెంటనే మిక్సీ తీసి ఇక్కడ నేను గ్రైండర్ కూడా వేసేస్తున్నా. దోసల పిండికి నానబెట్టానమాట, సో దాన్ని ఇక్కడ నేను గ్రైండర్ వేసుకుంటున్నా. ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు మాత్రమే నేను గ్రైండర్ తీస్తాను, కొంచెం క్వాంటిటీ అలా ఉంటే మాత్రం నేను మిక్సీనే యూజ్ చేస్తూ ఉంటా. ఎందుకంటే ఈ గ్రైండర్లో ఉన్న స్టోన్స్ అవి చాలా వెయిట్ ఉంటాయి. అలాగే ఈ గ్రైండర్ ఈ గిన్నె కూడా చాలా వెయిట్ ఉంటుంది, అడుగున స్టోన్ ఉంటుంది కదా, అందుకు అది వెంటనే కడిగి పెట్టాలి. అదంతా తీయాలంటే కొంచెం అదనిపిస్తుంది. కానీ ఇందులో రుబ్బిన పిండితో బ్రేక్ఫాస్ట్లు అన్నీ కూడా బాగుంటాయి, అది అలా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ పాలు కూడా కాస్తున్నాను. అయిపోగానే ఇంకా స్టవ్ అనేది కొంచెం హీట్ తగ్గాలి. ఈలోగా నేను పిల్లలకి సంబంధించిన వాటర్ బాటిల్స్ అవి కడిగి పెడుతున్నాను. ఇప్పుడు నేను ఇవన్నీ క్లీన్ చేసి పెడితేనే మార్నింగ్కి వీళ్ళకి ఈజీగా యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఏంటంటే మనకి బాటిల్స్ లోపల ఏదో ఒకటి ఫామ్ అయిపోతూ ఉంటుందన్నమాట. అందుకని అస్తమానం ఆ వాటర్ నిల్వ ఉండేలా చూసుకోకుండా ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకోవాలి. లాస్ట్లో మనం అన్ని బాటిల్స్ కడిగేస్తాం కదా, అందులో ఒక్కసారి లైట్ సాల్ట్ వేసేసి కొంచెం హాట్ వాటర్ వేసి ఇంకా లోపి పెట్టేస్తాను అనమాట కడిగి. అప్పుడు బాగా నీట్గా వచ్చేస్తుంది, లోపల ఏది కూడా బ్యాడ్ స్మెల్ అనేది అసలు ఉండదు. ఇంకా గ్రైండర్ పని అయిపోయింది కదా, పిండి కూడా తీసి పక్కన పెట్టేశాను డబ్బాలో. అలాగే ఈ స్టోన్స్ కూడా కడిగేస్తున్నాను అనమాట. మిక్సీ ఒకటి గ్రైండర్ ఒకటి మనం ఎప్పటికప్పుడే క్లీన్ చేసుకోవాలి. డిలే చేసి పక్కన పెట్టామంటే అందులో ఒక రకమైన బ్యాడ్ స్మెల్ ఫామ్ అవుతుంది, అలాగే నీట్గా కూడా ఉండవు అనమాట. ఇక్కడ రేపటి కోసం లంచ్ బాక్సెస్, వాటర్ బాటిల్స్ అన్నీ రెడీగా పెట్టారనమాట క్లీన్ చేసి. ఇంకా మార్నింగ్కి నాకు కొంచెం ఈజీగా ఉంటుంది. అన్ని పనులు అయిన తర్వాత ఫైనల్గా నేను ఇక్కడ స్టవ్ క్లీనింగ్ అనేది చేసేస్తున్నా. డిన్నర్ కూడా చేసేసామండి. ఇంకా పిల్లలైతే కాసేపు పైన వాకింగ్ చేసేసి పడుకుంటారనమాట. ప్రతిరోజు ఇలాగే ఉంటుంది ఆల్మోస్ట్ నా ఈవినింగ్ టు నైట్ రొటీన్ అనేది. ఈ స్టవ్ క్లీనింగ్, స్టవ్ గట్టు మొత్తం కూడా ఎప్పుడు క్లీన్గానే పెట్టుకుంటాను ఆల్మోస్ట్. ఎందుకంటే మళ్ళీ నేను కిచెన్లోకి వచ్చి వంట చేయాలి అంటే ఈ ఎక్స్ట్రా వర్క్ అనేది ఉండకూడదు. మార్నింగ్ మాత్రం ఒక్కసారి అలా నీళ్లు చిలకరించి ఒకసారి తుడుస్తాను, నామకే వాస్తే అలా తుడుస్తాను అనమాట. స్టవ్ కింద బ్యాక్ సైడ్ అంతా ఏదైనా ఉందా లేదా అని చూసుకుంటాను. ఇంకా ఇదిగోండి టైం చూస్తే 9:30 అవుతుందన్నమాట. ఆల్మోస్ట్ మా వాచ్ ఒక 10 మినిట్స్ ఫాస్ట్గా పెట్టుకుంటాను పిల్లల కోసం. అలా అయితేనే అన్నీ తొందరగా అయిపోతాయి కదా. నాకు కిచెన్లో ఈజీగా ఉండాలి అని చెప్పేసి చిన్న వాచ్ని ఇక్కడ యాడ్ చేసుకున్నాను. అలాగే ఇంకా కిచెన్లో పనులన్నీ అయిపోయాయి అన్నమాట, క్లీనింగ్ అన్నీ కూడా.
మీకు మోటివేషనల్‌గా ఉంటుంది అని చెప్పేసి నా ఈవినింగ్ టు నైట్ రొటీన్‌ని మీతో షేర్ చేసుకున్నాను. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీరిచ్చే ఒక లైక్ అండ్ కామెంట్ అనేది నాకు చాలా వాల్యుబుల్. మీ వాల్యుబుల్ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. నేను మీకు రిప్లై ఇస్తాను. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌తో షేర్ చేసుకోండి. మీ ఈవినింగ్ రొటీన్స్ ఎలా ఉంటాయో కూడా నాకు కామెంట్‌లో చెప్పండి. ఇది ఇవాల్టి వీడియో. మరొక మంచి వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవండి. బాయ్ బాయ్. టేక్ కేర్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.